మీ ఎడ్యుకేషన్కి, మీ స్కిల్స్కి, మీ శాలరీ స్కేల్ ఎంతలో ఉండాలి? మీరు ఎప్పుడైనా స్కేల్ చేసుకున్నారా? ఎలా చేయాలని తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ కి అందరూ స్వాగతం. స్టార్టింగ్ లోనే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది మీకు ఏదైనా మీ కెరియర్ కోసం లేకపోతే మీ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా క్వెరీస్ ఉంటే నాకు అడుగుతారు డైరెక్ట్ గా. నాకు తెలిసిన ఆన్సర్ మీకు ఇస్తానని. దయచేసి నా నంబర్ ఏ ఎడ్యుకేషన్ వాడుకో, ఏ ఇన్స్టిట్యూట్ వాడుకో, ఏ అకాడమీ వాడుకో స్ప్రెడ్ చెయ్యొద్దు. నంబర్ ఇచ్చినప్పటి నుండి నాకు కంటిన్యూగా ప్రమోషన్ వీడియో చేయమనేసి నాకు మెయిల్స్ అండ్ మెసేజ్లు వాట్సాప్ లో కంటిన్యూగా వస్తుంది. 800 వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ లో. ఏ వీడియోని ఓపెన్ చేసి చూసుకోండి, నేను ఇప్పటివరకు ఏది ప్రమోషన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో అసలు నేను ఉండను. ఎంత 1300 ఎంతో ఉన్నారు నాకు ఫాలోవర్స్ అంతే. యూట్యూబ్ లోనే 70,000 దగ్గరలో ఉన్నారు. ఎడ్యుకేషన్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, అకాడమీ వాళ్ళు చాలా మంది కొన్ని లక్షలు ఇచ్చేసి నా ద్వారా ప్రమోషన్ చేయించడానికి ట్రై చేస్తున్నారు ఫ్రమ్ ద డే 1. ఎందుకంటే నాకు ఫాలోవర్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కెరీర్ కోసం కాబట్టి. నేను ఇప్పటి వరకు ప్రమోషన్ వీడియోని చేయలేదు. మీకు నేను నంబర్ ఇస్తున్నాను, మీ యూజ్. మీకు పర్సనల్ గా కెరియర్ కోసం ఏదైనా అవసరం ఉంటే మీరు నాకు కాల్ చేస్తారు. మీ కెరియర్ ఏదైనా ఆపర్చునిటీ కోసం నాతో మాట్లాడతారు. నేను తోచిన సహాయం యాజ్ ఎ ఫ్రీ సర్వీస్, యాజ్ ఎ పెయిడ్ సర్వీస్ మీకు చేస్తాను. మీకు సాటిస్ఫై అయితే కొందరికి జాబ్ కోసం, కెరియర్ కోసం మీ సర్కిల్ ఉండే వాళ్ళకి నా నంబర్ ఇచ్చుకొని ఓన్లీ ఫర్ కెరియర్ పర్పసే నా నంబర్ ఇస్తున్నా. అంతేగాని మీరు నా నంబర్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ అకాడమీ వాళ్ళు, సార్ మీకు ఎంత ఆఫర్ ఇస్తాం సార్, మీకు సో గిఫ్ట్ ఇస్తాం సార్, మాకు మా కాలేజ్ కోసం, మా ఇన్స్టిట్యూట్ కోసం మీరు మాకు ప్రమోషనల్ వీడియో చేయండి అని. ప్రమోషన్ వీడియో నేను డబ్బుల కోసం కాదు కదా, నాకు చేసే అవసరం కూడా లేదు. నేను 4 రూపాయలు తీసుకొని మంచిగా నాలుగు మాటలు మాట్లాడే రకం అయితే కాదు. అండ్ చాలా మంది ఇంకోటి కూడా నాకు వచ్చిన ఏంటంటే ఒకటి చిన్న ఇష్యూ. సార్ మీరు లక్కీ డ్రాలోని ఇద్దరికి కార్పొరేట్ జాబ్ ఇస్తున్నారు కదా, అందులో ఒకరికి ఆన్ సైట్ ఇస్తున్నారు కదా, నా కాలేజ్ స్టూడెంట్ కి ఆన్ సైట్ జాబ్ ఇప్పించండి సార్, మీకు సో అమౌంట్ ఇస్తా. ఓ రే తలగమాసని ఎదవలు విషయం చెప్తాను. నేను ట్యాబ్ లో లైవ్ గా స్పిన్ చేస్తా మీ ఎదురుగా. నా ఏ వీడియోలో కూడా సింగిల్ కటింగ్ ఉండదు. 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా సింగిల్ టోన్ తో మాట్లాడతా, ఎక్కడ కటింగ్ ఉండదు నా వీడియోస్ లో. అటువంటిది నేను పబ్లిక్ కోసం ఫ్రీ లక్కీ డ్రా తీస్తున్నప్పుడు, నా సబ్స్క్రైబర్ కోసం లక్కీ డ్రా తీస్తున్నప్పుడు, స్పిన్ మీకు డైరెక్ట్ గా చేస్తున్నప్పుడు నేను మీ కాలేజ్ పిల్లలకి ఎలా జాబ్ ఇవ్వాలి? ఏం సంపాదించలేరా మీ కాలేజ్ వాళ్ళు? ప్రమోషన్ చేస్తేనే మీ కాలేజ్లో అడ్మిషన్స్ వస్తాయా? నేను సో కాలేజ్, వా బ్యూటిఫుల్ కాలేజ్ చెప్తే మీకు ప్రమోషన్ అడ్మిషన్స్ వస్తాయా? మీ ప్రీవియస్ హిస్టరీ ఏది? మీ ప్రీవియస్ లోని మీ కాలేజ్ నుంచి ఎంతమంది యూపీఎస్సీకి, ఎంతమంది గవర్నమెంట్ సెక్టర్కి, ఎంతమంది ఇన్ఫోసిస్ కి, ఎంతమంది విప్రోకి వెళ్ళారో చూపించండి. నా పిల్లలు ఇంతమంది, ఇంత కెరియర్ వచ్చింది చూపించండి. ఎవరు కావాలి ప్రమోషన్? మీకు ఆటోమేటిక్ పిల్లలు వస్తారు అడ్మిషన్ కోసం. ప్రమోషన్ వీడియోస్ కోసం నాకు కాల్ చేయొద్దు ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ జోల్కి నేను వెళ్ళు. 4 రూపాయలు తీసుకుని 4 మాటలు చెప్పే రకం కాదు. గివ్ అవే ఇచ్చే రకం కాదు. నేను గివ్ అవే ఇస్తే కెరియర్ ఇస్తా, నీ కుటుంబం బాగుపడుతుందని. అంతవరకు మీ రిలేషన్, నా రిలేషన్ ఉంచుకోండి. దయచేసి నాకు కానీ తెలిసింది అనుకోండి, ఒకళ్ళు ఇస్తున్నారు నా నంబర్ సోయన్స్ అకాడమీ వాళ్ళకి, సోయన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, దయచేసి మర్యాదగా వాళ్ళ నంబర్ నేను బ్లాక్ లో పెడతా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా నా నంబర్ రాంగ్ యాంగిల్ లో స్ప్రెడ్ చేస్తున్నారు అని తెలిస్తే, ఫిక్స్ అని తెలిస్తే బ్లాక్ లో పెడతా. దయచేసి నా నంబర్ మీకు ఇస్తున్నాను. మీ కెరీర్ కోసం హ్యాపీగా నన్ను యాజ్ ఏ ఫ్రెండ్ కో, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. చూడండి, ఒక విషయం చెప్తున్నాను, గ్యారంటీగా ఒక విషయం చెప్తాను, మీకు తెలిసి ఉంటుంది లేదో. నేను నా కంపెనీకి, నా కాంపిటీటర్స్ కి నేను హెచ్ఆర్ అరుణ్ కుమార్ సార్ని. నా వే ఆఫ్ టోనే వేరుగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే. నా కంపెనీ యజమాని కూడా నాతో జడుస్తారు నా మాట్లాడేసరికి. కానీ నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి, నా సబ్స్క్రైబర్స్కి, మీ ఇంట్లో ఒక అబ్బాయి అరుణ్ని, మీ ఇంట్లో మనిషి నేను. నాకు అరుణ్ సార్ అని పిలిస్తే చాలా మంది అంటారు, నేను కానీ నీకు అఫీషియల్ గా బాస్ అయితే నాకు అరుణ్ సార్ అని పిలు. ఇప్పుడు నేను అరుణ్ సార్ కాదు కదా, నువ్వు ఒక యూట్యూబర్ని. కాల్ మీ విత్ మై నేమ్ అరుణ్. సార్ అవసరం లేదు. అంత ఫ్రీడమ్ ఇస్తా. ఈ ఫ్రీడమ్ మీరు కూడాను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. రాంగ్ యాంగిల్లో యూటిలైజ్ చేయొద్దు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నాకు అరుణ్ అని పిలవచ్చు. అరుణ్ సార్ ట్యాగ్ లైన్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కెరియర్ బాగుంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ.
అంతవరకే నీకు నాకు ఉన్న రిలేషన్. ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి ఎలా ఉంటుంది రిలేషన్, బయటకు వచ్చారు కాలేజ్ లైఫ్ నుంచి కాబట్టి ఒక హెచ్ఆర్కి అండ్ క్యాండిడేట్కి ఎలా ఉంటుంది రిలేషన్ అలా ఉంచండి. నాకు మీకు ప్లీజ్. ఇంతకు మించి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ నాకు డిస్టర్బెన్స్ చాలా అవుతుంది. ప్రమోషన్ వీడియో చేయండి, నా కాలేజ్కి ప్రమోట్ చేయండి, నా ఇన్స్టిట్యూట్కి ప్రమోట్ చేయండి ప్లీజ్. ఓకేనా? నేను ఒక రెప్యూటెడ్ కంపెనీ నుంచి వస్తున్నా. నా యూట్యూబ్లోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ హెచ్ఆర్స్ చూస్తారు. నేను జాబ్స్ హెచ్ఆర్స్ చూస్తారు ఎక్కువ మంది. నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మంది హెచ్ఆర్లు. వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్. నా హెచ్ఆర్ చూస్తారు, నా ఫ్యామిలీ చూస్తుంది, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చూస్తారు. దయచేసి అరే ఈడు ఆ కాలేజ్కి ఈడు ఈ కాలేజ్కి ప్రమోషన్ ఇస్తున్నాడు 4 రూపాయల కోసం అనేసి నాకు బ్యాడ్ నేమ్ తానివ్వకండి. నేను 4 రూపాయలు తీసుకుని 4 మాటలు చెప్పే రకం అయితే కాదు. బయటకు వెళ్ళి చాలా మంది ఇన్స్టిట్యూట్కో దీనికో దానికో ప్రమోషన్ ఇస్తున్నారు, వాళ్ళతో ప్రమోషన్ చేయించుకోండి. ఓకేనా? నేను ఫ్రీగా చేస్తాను స్వామి. అరే నేను రెగ్యులర్ గా ఏ హోటల్లోని ఫుడ్ తింటానా, ఓ హోటల్ వాడే సార్ నచ్చింది కాబట్టి మాటికి వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారు కదా, ఒక ప్రమోషన్ చేయండి. వాళ్ళకని సంవత్సరం నుంచి ఆపుంచా. అతను కానీ వీడియో చూస్తుంటే నవ్వుతాడు కానీ అతను కానీ సంవత్సరం నుంచి ఆపుంచా తెలుసా. ప్రతిసారి ఎక్కడి నుంచి బిర్యానీ ఆర్డర్ ఇస్తా. అతనే ముక్కుంటాడు సార్ మీకు నచ్చింది కాబట్టి కదా సార్, మీకు నచ్చిన టేస్ట్ కోసం కొంచెం ప్రమోషన్ వీడియో చేయండి. దానికే నేను చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అకాడమీ ఇన్స్టిట్యూట్ మీకేం చేసేది, నేను ప్రమోషన్ కోసం కూర్చున్నానా, పిల్లల కెరీర్ కోసం కూర్చున్నానా యూట్యూబ్ ఛానల్లో? డాన్సుల ఛానల్ బోల్డ్ ఉన్నాయి, ఆడుతూ పాడుతూ ఎక్స్పోజింగ్ ఛానల్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు బోల్డ్ ఛానల్స్ ఉన్న, పెద్ద పెద్ద హెయిర్ పెట్టుకొని ట్రాన్స్పరెంట్ చైర్ కట్టుకొని అలాంటి ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. వెళ్ళి ప్రమోషన్ చేయించుకోండి. వాళ్ళకి ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నాయి. నాకు ఎందుకు? 1,00,000 అవ్వడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. కానీ నాకు ఒకటి, నా సబ్స్క్రైబర్స్ కి మాత్రం మంచి కెరియర్ కావాలని కోరుకున్న మనిషి. అందుకే ఈ ఫాల్తూ పని చేయను. ఫాల్తూ పని చేసిన కానీ ప్రమోషన్ కూడా చేయను. ఒకటే మాట చెప్తున్నా, ప్లీజ్ కాంటాక్ట్ నంబర్ మీ యూస్ కి వాడండి. మీకు ఏదైనా హెల్ప్ కానీ, ఏదైనా సజెషన్ కానీ, ఏదైనా గైడెన్స్ కావాలంటే డైరెక్ట్గా అడగండి. నా వీలైన హెల్ప్ నేను గ్యారంటీ చేస్తాను. ఓకేనా? ఇంతవరకు మీ రిలేషన్ నా రిలేషన్ మస్తుగా సాగుతుంది. ఓకే, మార్నింగ్ చిన్న డిబేట్ అయింది. ఒక కుర్రోడు ఒక మెసేజ్ పెట్టి, సార్ యు ఆర్ నాట్ ఎ కరెక్ట్ పర్సన్, స్టార్ట్అప్ కోసం మీరు చాలా రాంగ్ గా మీరు చెప్తున్నారు. స్టార్ట్అప్ కంపెనీ కోసం మీ సబ్స్క్రైబర్ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యారు కదా, ఇన్ఫోసిస్ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యారు కదా. స్టార్ట్ అయ్యేసరికి స్టార్టప్ లో జాబ్ చేస్తే చాలా టైం ఉంటుంది, చాలా కెరియర్ ఉంటుంది, చాలా భవిష్యత్తు ఉంటుంది. అసలు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు ఎంత శాలరీ రేంజ్ ఉంటుంది ఆ జడ్జిమెంట్ మీరు తెలుసుకున్నారు ఎప్పుడైనా? మీ ఎడ్యుకేషన్ కి, మీ స్కిల్స్ కి, మీ శాలరీ స్కేల్ ఎంతలో ఉండాలి మీరు ఎప్పుడైనా స్కేల్ చేసుకున్నారా? ఎలా చేయాలని తెలుసా? మీ కాలేజ్ వాళ్ళు చెప్పలేదా? మరి అలాగే ఉంటుంది. ఈ కాలేజ్ వాళ్ళు వస్తారు నాకు ప్రమోషన్ చేయమని, యాదవాళ్ళు కాకపోతే. మీరు 10th ఇంటర్ డిగ్రీ, 10th స్వెట్టింగ్ ఎక్కువ, గాలి లేదు వైజాగ్లోని, వర్షాలు 2 రోజులు పడింది, మళ్ళీ ఉక్కు పెడుతుంది. మీరు 10th ఇంటర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి 60% తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మీ కమ్యూనికేషన్ బాగుండి, జనరల్ అవేర్నెస్ బాగుండి, మీకు మీరు సిస్టమ్ ఆపరేటింగ్ చేసి, మీకు మీరే రెజ్యూమ్ తయారు చేసి, మీకు మీరే గవర్నమెంట్ సెక్టర్ లోని అప్లికేషన్ పెట్టి అంతా మీకు నాలెడ్జ్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 25,000 to 30,000 శాలరీ స్కేల్. ప్రైవేట్ సెక్టర్ కోసం చెప్తున్నా, అదేవిధంగా 10th ఇంటర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయి సిస్టమ్ నాలెడ్జ్ ఉండి, జనరల్ అవేర్నెస్ ఉండి, మీకు మీరే ఒక గవర్నమెంట్ అప్లికేషన్ మీకు మీరే వితౌట్ ఎనీవన్ సపోర్ట్ అప్లై చేసి సక్సెస్ఫుల్ అప్లై చేయగలరు అనే కెపాసిటీ మీకు ఉంటే 25,000 to 30,000 స్కేల్ మధ్యలో మీ శాలరీ ఈజ్ ఎలిజిబుల్. మీకు అంత శాలరీ స్కేల్ ఉండాలి యాజ్ పర్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ స్కిల్స్. ఓకేనా? మెరిట్ స్టూడెంట్ అయ్యి సార్ 10th లో 80, ఇంటర్లో 90, డిగ్రీలో 80-70% నాకు ఉంది సార్, నేను బాగా చదువుతాను అనుకొని సిస్టమ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అండ్ అప్లికేషన్ గట్లా సబ్మిట్ చేసే వాళ్ళకి ఒక 40,000 to 50,000 స్కేల్ వాళ్ళది లిమిటేషన్. యాజ్ అ ఫ్రెషర్గా ఆల్ స్కేల్ ఇది 10,000కి 12,000కి జీతాలకి వెళ్ళిపోయి, అందులో కూడా దరిద్రం రిజెక్ట్ అయిపోయి
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమందికి ఇప్పిస్తున్నారు? 10,000, 12,000, 16,000, 20,000 దానికి రిజెక్ట్ అయిపోతున్నారు. ఆశ అర్థం చేసుకోండి. మీకు ఎక్కడో టాప్ మోస్ట్ క్వశ్చన్ ఎవరు అడిగరు, బేసిక్స్ అడుగుతారు. సిస్టమ్ షార్ట్ కట్, సిస్టమ్ కీవర్డ్స్, ఏదో జనరల్ అవేర్నెస్, లేదా ఏదో ఏమన్నా సిస్టమ్ నాలెడ్జ్, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇవే కదండి అడిగేది. దీని కూడా రిజెక్ట్ అయితే నేను ఏం చెప్పుకోవాలి చెప్పండి? స్టార్టప్ కంపెనీ కోసం నేను అలిగేషన్స్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ పుట్టింది మీ ఇంట్లోని, మీ రిలేటివ్స్ లోని బేబీ పుట్టింటుంది. బేబీ పుట్టినప్పుడు డైపర్ ఏం కొంటాం? ఎన్బి సైజ్ కొంటాం. ఎన్బి అంటే న్యూ బార్న్, ఇప్పుడే పుట్టిన పిల్ల కాబట్టి ఎన్బి న్యూస్. ఏదో అపోలో ఫార్మసీకో లేకపోతే ఎక్కడికో వెళ్ళేసి డైపర్ కావాలంటే ఏం సైజ్ అంటే ఎన్బి అంటారు, అంటే న్యూ బార్న్ బేబీ. ఆ న్యూ బార్న్ బేబీ 3 kgs వరకు లేకపోతే 3+ kgs వరకు హెల్దీగా ఉంటే న్యూ బార్న్ బేబీకి డైపర్ వేయవచ్చు. 6 months తర్వాత ఆ బేబీ ఎస్కి వెళ్తుంది, స్మాల్ సైజ్. దాని తర్వాత బేబీ హెల్త్ బట్టి, బేబీ బాడీ వెయిట్ బట్టి మీడియంకి వెళ్తుంది, దాని తర్వాత లార్జ్కి వెళ్తుంది. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తారు. స్టార్టప్ కంపెనీని చాలా చూస్తాను, స్టార్ట్ అయిపోయి అమ్మ న్యూ బార్న్ బేబీలా పుట్టి స్టార్ట్ అయిపోయి 6 నెలలు అయిపోయినా రిక్రూట్మెంట్ ఏం చేయట్లేదురా, 4 కూర్చోపెట్టారు, ఇప్పటికీ 4 ఉన్నారు, ఎంట్రన్స్ తెస్తున్నారంటే స్టార్టప్ కదా. సంవత్సరం అయిపోయి 2.5 అయిపోయి ఏంట్రా డ్రైవ్స్ గట్లా వెళ్ళవా, రిక్రూట్మెంట్ చేసుకోవా, ప్రాజెక్ట్స్ పెంచుకోవా, స్టార్టప్ కదా. 2.5-3 సంవత్సరాలు అయిపోయి ఏంట్రా 3 ఉండాలో 2 అయిపోయారు, ఏంట్రా అంటే స్టార్టప్ కదా, ప్రాజెక్ట్స్ రావట్లేదు, క్లోజ్ చేయాలనుకుంటున్నాం. క్లోజ్ చేసే ముందు ఎవరైనా పార్ట్నర్ ఉంటే చెప్పు, పార్ట్నర్ కూడా యాడ్ చేద్దామట. ఇది స్టార్టప్ వాళ్ళ పరిస్థితి. సంవత్సరాలు వెళ్ళిపోయినా ఒకటే మాట, స్టార్టప్ కదా స్టార్టప్ కదా అంటే దానికి నాకు మండేది, దాని వాళ్ళ గురించి నేను మాట్లాడేది, తక్కువ జీతంకి వెళ్ళకంటారా బాబు అనేసి. ఎంతమంది ఉన్నారు లేచిపోయిన వాళ్ళు, లేచిపోయిన అంటున్నానండి, ఎగిరిపోయిన వాళ్ళు స్టార్టప్లో కదా. అందుకే అంటున్నా, మీ లైఫ్లో మీరు 25 to 30 స్కేల్ శాలరీలో ఉన్నారా, 40 to 50 స్కేల్ శాలరీలో ఉన్నారా, దాంట్ ఈక్వల్ లేదా దానికి మించి వెళ్ళండి. ఆపర్చునిటీస్ లేవని సొల్లు కబుర్లు వద్దు స్వామి. ఆపర్చునిటీ లేదు, బొంగులో ఆపర్చునిటీ లేదు, ఎక్కడ ఆపర్చునిటీ లేదు. నీ తీసుకుని వచ్చే ప్రతి వర్క్ ఫ్రమ్ హోమ్ 20, 25, 30, 40, 70,000 జీతం ఉండేవి. అప్లై చేస్తున్నారా? ఎంతమంది వస్తున్నాయి అప్లికేషన్ ఫామ్? ఎక్కడ మధ్యలో బుస్ హరి అంటున్నారు, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అంటున్నారు. సార్ ఎలా సార్ అట? బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా, ఒకటి చెప్తున్నాం కదా, రాంగ్ టూల్. మనం చెప్పాను కదా, ఒక స్క్రూకి రెంచ్తో తీయలేము, స్క్రూకి తీయాలంటే స్క్రూ డ్రైవర్ కావాలి. ఎడ్యుకేషన్ విత్ రాంగ్ టూల్స్ మీ కెరీర్ సక్సెస్ఫుల్ చేయదు. ఇదే నేను చెప్తూ వచ్చిన. పోనీ ఇప్పుడు రండ్రా, 80,000 జీతం, మైక్రోసాఫ్ట్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ కి ఫ్రెషర్. అప్లై చేసి ఆఫర్ లెటర్ కొట్టండి, దమ్ముంటే చూపించండి. సార్ యూఆర్ రాంగ్ సార్, మీ ఆఫర్ లెటర్ కొట్టాం, ప్రూవ్ మీ రాంగ్, ఐ ఫీల్ హ్యాపీ. క్యాండిడేట్ కి మంచి జాబ్ వచ్చి నాకు ప్రూవ్ చేశారనుకో, సార్ మీరు రాంగ్ సార్, మీరు చెప్తారు కదా సార్ మీరు చేయలేమని, చేసి చూపించాం, రాంగ్ ప్రూవ్ చేయండి, నేను గెలిచినట్టు. అప్లై చేయండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ 80,000, ₹1,00,000 కూడా ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఫ్రెషర్, వర్క్ ఫ్రమ్ హోమ్. బాబు, ఆడోళ్ళు, చెల్లెలు, అక్కలు, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అందరికీ. వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ మీద ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఓపెనింగ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్ పొజిషన్, హైదరాబాద్ ఈజ్ హెడ్ ఆఫీస్, తెలంగాణ, కానీ రిమోట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. వీళ్ళు కావాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్ డెసిగ్నేషన్, ఫుల్ టైం జాబ్ కావాలి, 100% వర్క్ ఫ్రమ్ హోమ్. వీళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏదైనా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మీద ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ ఇన్ C/Go, జావా, జావా స్క్రిప్ట్, పైథాన్. అరే బేసిక్స్ అడిగారు స్వామి, చాలా చిన్నవి అడిగారు. డొమైన్స్ C++, ఇంటర్లో చదువుతారు కదా, ఆ పిల్లల కోసం అడిగారు. C++. ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాపీగా అప్లై చేయండి. దీనికోసం నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, చాలా సింపుల్ వర్క్ డీటెయిల్స్ ఉంది. వర్కింగ్ డైరెక్ట్లీ విత్ డేటా సైంటిస్ట్, రీసెర్చ్ ఆఫ్ డెలివరింగ్ హై క్వాలిటీ మెకానికల్ లీడింగ్, ఇదంతా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇండస్ట్రియల్ లెర్నింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రిసోర్సెస్, డిస్కౌంట్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ విత్ ఇన్వెస్ట్మెంట్, మెటీరియల్, ఇది ఏదన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం పనిచేయాలి. ఇది హెడ్ ఆఫీస్ ఏమో హైదరాబాద్. సో అప్లై అని ఉంది. అరే నాన్న, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఏమని అనుకోవద్దు, ఒక మాట అంటాను. ఇన్స్టెంట్ అండ్ డైరెక్ట్, ఈ 2 వర్డ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? ఇన్స్టెంట్ అండ్ డైరెక్ట్, ఈ 2 వర్డ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలా మందికి రెడీమేడ్ కావాలి, అన్ని లింక్ కావాలి, లింక్ అప్లై చేయాలి, తర్వాత జాబ్ రాదనేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వినరు. చాలా మంది సోదంటారు, మరి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు.
కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మొత్తం అంతా ఉంటుంది, అది మొత్తం చదివి అప్లైలో క్లిక్ చేయండి. ఓకే, ఈరోజు సాయంత్రం మీకు చెప్పాను ఆల్రెడీ 500 వరకు ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్. బెస్ట్ కంపెనీ ఇయర్ తీసుకుని వస్తా, కళ్ళు మూసుకుని అందరూ అప్లై చేయండి. అందరికి జాబ్ వస్తే ఐ విల్ బి హ్యాపీ. అప్లై చేస్తూనండి, కంటిన్యూ తీసుకుని వస్తుంటాను, చేస్తూనండి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కాస్త పెంచడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హజార్ రఘువసన ఫ్రమ్ విశాఖపట్నం, లవ్ యూ ఆల్. అండ్ లింక్ కి క్లిక్ చేసే ముందు, అప్లై కి క్లిక్ చేసే ముందు కాస్త టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం అంతా చదువుకొని క్లిక్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.